అన్న ఇక్కడ ఒక్క నిమిషం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుముల రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే గతంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో మరి ఈరోజు రైతులకు ఏవైతే రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగిందో ఆ రుణమాఫీ ఈరోజు ఒక సాహసోపేతమైన నిర్ణయం. బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదు. ఆ నిర్ణయం తీసుకోవడం కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెందింది. మరి ఒకే ఒక్క సిగ్నేచర్తో ఆయన రైతుల పూర్తి రుణమాఫీ చేయడం జరిగింది. గతంలో 2018లో ఏవైతే రుణమాఫీ ఉండేనో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 28,000 కోట్ల రూపాయలు దాదాపు 10 సంవత్సరాలలో వాళ్ళు మాఫీ చేసేది ఉండే. కానీ వాళ్ళు 21,000 కోట్లే మాఫీ చేయడం జరిగింది. గతంలో మా రాహుల్ గాంధీ గారు 2022లో ఏవైతే రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగిందో కావాలంటే మేము 22 నుంచే చేద్దాం అనుకున్నాం. కానీ రాహుల్ గాంధీ గారు మరి రేవంత్ రెడ్డి గారు పేద రైతుల పక్షాన నిలబడి గతంలో ఏ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రుణాలను కూడా ఒకే ఒక్క సిగ్నేచర్తో దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఒకే విడతలో మాఫీ చేయడం జరుగుతుంది. ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒక రేవంత్ రెడ్డి తీసుకున్నాడు. రాబోయే రోజులలో మేము ఏవైతే 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగిందో మరి ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దీనస్థితిలో ఉంది. గత ప్రభుత్వం చేసిన లక్షల కోట్లాది రూపాయల అప్పులు మరి ఈరోజు బడ్జెట్ కూడా లేకున్నా కూడా మేము రైతుల గురించి ఆలోచించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రేమతో వాళ్ళ మీద మా ప్రభుత్వానికి ఎంత ఇబ్బందులున్నా ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా కూడా వారికి ఏవైతే మేము హామీ ఇవ్వడం జరిగిందో వారందరికి కూడా ప్రతి ఒక్క రైతు మంచిగా బతకాలి, గౌరవంగా బతకాలి అన్న ఆలోచనతోని
మొత్తం కూడా రుణాలు కూడా అన్ని మాఫీ చేయడం జరిగింది. ఈరోజు మహిళలకు కూడా ఉచిత ప్రయాణము, పేదవారందరికీ కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇవన్నీ కూడా ప్రపంచ చరిత్రలో ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎన్ని అభివృద్ధి పథకాలు, ఎన్ని సంక్షేమ పథకాలు రాష్ట్ర చరిత్రలో ఎక్కడ కూడా లేవు. తప్పకుండా మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రజలకు ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా పూర్తిగా నెరవేర్చడం జరుగుతుంది. ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకొని మమ్మల్ని ఓట్లేసి గెలిపించి ఈరోజు అధికారాన్ని ఇచ్చారు. ఆ అధికారాన్ని వమ్ము చేయకుండా, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేమందరికి కూడా సేవాభావంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముందుకు సాగడం జరుగుతుంది. మరి మేమందరం కూడా ఈరోజు రైతులు దగ్గర నుంచి తీసుకున్న, మహిళల దగ్గర నుంచి తీసుకున్న పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి సంబరాలలో ఈరోజు మేము హైదరాబాద్ మార్కెట్ కమిటీలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నాము. ఇక్కడ ఉన్న రైతులు, రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి వచ్చిన రైతులందరూ కూడా, మరి మహిళా సోదరిమణులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి మిఠాయిలు పంచుకొని మేము పాలాభిషేకం చేసి, మరి క్రాకర్స్ కూడా కాల్చి ఇది ఒక పెద్ద పండుగలాగా మేము ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఇది ఒక పెద్ద పండుగలాగా ఉండాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. కాబట్టి మరి ఒక్కసారి రైతులందరి తరఫు నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి, మాన్యశ్రీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నామన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.